ఇద్దరు స్నేహితుల మధ్య విభేదాలు వచ్చాయి. ఒకరు మరొకరిపై దాడికి దిగారు. హైదరాబాద్ చైతన్యపురి పరిధిలో జరిగిన ఈ ఘటనలో శంకర్ అనే వ్యక్తి స్నేహితుడైన భాస్కర్ రెడ్డిపై దాడికి దిగాడు. దాడిలో భాస్కర్ రెడ్డి తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శివశంకర్ అందిస్తారు. శివశంకర్, చెప్పండి, దాడిలో ఈ యొక్క భాస్కర్ రెడ్డి అనే వ్యక్తి తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది, వివరాలేంటి? సిద్ధేశ్వర్ చైతన్యపురిలోని మారుతి నగర్ లో ఈరోజు మధ్యాహ్నం ఇద్దరు స్నేహితుల మధ్య చిన్న వివాదం కలిగేసి ఒకరిపైన ఒకరు దాడి చేస్తున్న పరిస్థితి ఉంది. భాస్కర్ రెడ్డి, శంకర్ అనే ఇద్దరు ఫ్రెండ్స్. గతంలో కూడా వీళ్ళిద్దరు ఒకే రూమ్ లో అద్దెకున్నట్టుగా తెలుస్తుంది. భాస్కర్ రెడ్డి పక్కన నిలబడి ఉండగా శంకర్ అనే వ్యక్తి అతని పైన దాడి చేశాడు. తీవ్ర గాయాలయ్యి అతను రోడ్డు పైన పడిపోవడం జరిగింది. ఇమీడియట్ గా స్థానికులు వాళ్ళిద్దరు గొడవ పడుతున్నదంతా చూడడం జరిగింది. శంకర్ పారిపోతుండగా స్థానికులు ఇమీడియట్ గా శంకర్ ని పట్టుకొని పోలీసులకు సమాచారం అందిస్తారు. ఇమీడియట్ గా గాయాలైనటువంటి భాస్కర్ రెడ్డిని కొత్తపేటలోని ఓమ్ని హాస్పిటల్ కి తీసుకెళ్లడం జరిగింది. అయితే ఎందుకు గొడవ పడ్డారు, వారి మధ్య ఎటువంటి వివాదం తలెత్తింది అన్నది ఇంకా తెలియరావాల్సింది. పోలీసులు మాత్రం శంకర్ ని అదుపులోకి తీసుకున్నారు. భాస్కర్ రెడ్డి ఓమ్ని హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అతని పరిస్థితి మెరుగ్గానే ఉందని చెప్పి వైద్యులు చెప్తున్నారు. అయితే ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య వాళ్ళిద్దరూ ఒకరిపై ఒకరు దాడి చేసుకుని గల కారణం ఏంటన్నది ఇంకా తెలియరావాల్సింది. గతంలో ఇద్దరు రూమ్మేట్స్ గా ఉన్నారు అని శంకర్ ప్రస్తుతాన్ని అక్కడ ఉన్నటువంటి స్థానికులకు, పోలీసులకు చెప్పడం జరిగింది. అయితే ఎందుకు గొడవ పడ్డారన్నది మాత్రం ఇంకా తెలియరావాల్సింది. ఒక పదునైనటువంటి రాడ్తో శంకర్ భాస్కర్ పైన దాడి చేసినట్టుగా తెలుస్తుంది. అయితే ప్రీ ప్లాన్ గానే శంకర్ దాడి చేశాడా, లేదంటే ఇద్దరి మధ్య చిరు వివాదం తలెత్తి ఒకరిపైన ఒకరు దాడి చేసుకోవడం జరిగిందా ఏంటన్నది ఇంకా పూర్తిగా తెలియరావాల్సింది. ప్రజెంట్ అయితే శంకర్ ని మాత్రం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భాస్కర్ ఓమ్ని హాస్పిటల్లోనే ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓకే శివశంకర్.